పురుషుల అండర్-19 వన్‌డే ప్రపంచ కప్‌ను ఏ దేశం గెలుచుకుంది? భారతదేశం. ఫిబ్రవరి 6, 2026న జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను 100 పరుగుల తేడాతో ఓడించి భారతదేశం ఐసీసీ పురుషుల అండర్-19 ఓడిఐ ప్రపంచ కప్ 2026ను గెలుచుకుంది. ఈ విజయం భారతదేశం యొక్క 6వ అండర్-19 ప్రపంచ కప్ టైటిల్గా నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీకి గాను వచ్చింది. అదేవిధంగా ఆతిథ్య జట్లు వచ్చేసి జింబాబ్వే మరియు నమీబియా. ఇక టోర్నమెంట్ చరిత్రలో భారతదేశం అత్యంత విజయవంతమైన జట్టు. దాని తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. దుబాయ్లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో 2026లో $1 మిలియన్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు? రూబుల్ నాగి, మహారాష్ట్ర. భారతీయ విద్యావేత్త మరియు కళాకారిణి అయిన రూబుల్ నాగి ఫిబ్రవరి 5, 2026న ప్రతిష్టాత్మకమైన $1 మిలియన్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2026ను గెలుచుకున్నారు. మురికి వాడల్లో 800కు పైగా విద్యా కేంద్రాలను స్థాపించిన ఆమె లివింగ్ వాల్స్ ఆఫ్ లెర్నింగ్ ఇనిషియేటివ్ గాను పేద వర్గాల్లోని పిల్లలకు విద్యను అందించడానికి కళను ఉపయోగించినందుకు గాను గుర్తింపు పొందింది. తెలంగాణలోని ఏ రక్షిత ప్రాంతంలో డిక్లిప్టెరా పకాలికా అనే కొత్త పుష్పించే మొక్క జాతిని ఇటీవల కనుగొన్నారు? పాకల్ వన్యప్రాణుల అభయారణ్యంలో. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా బిఎస్ఐ శాస్త్రవేత్తలు డిక్లిప్టెరా పకాలికా అనే కొత్త పుష్పించే మొక్క జాతిని కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఉన్న పాకల్ వన్యప్రాణుల అభయారణ్యంలో జరిగింది. ఈ అభయారణ్యం మిశ్రమ ఆకురాల్చే అటవీ వృక్ష సంపదతో నిండి ఉంటుంది. ఈ ప్రాంతంలో వెదురు మరియు టేకు చెట్లతో సహా గొప్ప వృక్ష వైవిధ్యం ఉంటుంది. 2027 ఆసియా రైఫిల్ మరియు పిస్టల్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? భారతదేశం. 2027లో ఢిల్లీలో జరిగే ఆసియా రైఫిల్ మరియు పిస్టల్ ఛాంపియన్షిప్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఛాంపియన్షిప్ 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు 8 ఒలింపిక్ కోటా స్థానాలను అందిస్తుంది. ప్రపంచ కప్ అనగా రైఫిల్, పిస్టల్ మరియు షాట్ గన్ 2027 ఏప్రిల్ 21 నుంచి 30 వరకు ఢిల్లీలో జరుగుతాయి. ఆతిథ్య హక్కులను ఆసియా షూటింగ్ కాన్ఫెడరేషన్, నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి నిర్ధారించింది. 2026 మహిళల ప్రీమియర్ లీగ్ను ఏ జట్టు కైవసం చేసుకుంది? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ. ఫిబ్రవరి 5, 2026న వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను 6 వికెట్ల తేడాతో ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టైటిల్ను కైవసం చేసుకుంది. గతంలో 2024లో గెలిచిన ఆర్సీబీకి ఇది 2వ WPL టైటిల్. ఏఐ ఆధారిత వాయిస్ టు టెక్స్ట్ సమావేశ సారాంశ సాధనం అయిన సబసారును ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆగస్టు 14, 2025న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వాయిస్ టు టెక్స్ట్ సమావేశాల సారాంశ సాధనమైన సబసారును ప్రారంభించింది. సబసారు అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు అందుబాటులో ఉంటుంది మరియు గ్రామసభ అదేవిధంగా పంచాయతీ సమావేశాల కోసం దీనిని స్వీకరిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ యొక్క ఇండియా ఏఐ మిషన్ కింద ఇండియా ఏఐ కంప్యూట్ పోర్టల్ ద్వారా అందించబడిన ఏఐ మరియు క్లౌడ్ మౌలిక సదుపాయాలపై సబ్సార్ నడుస్తుంది. 10వ మిస్సింగ్ యూత్ ఫెస్టివల్ 2026 ఎక్కడ జరిగింది? అస్సాం. 10వ మిస్సింగ్ యూత్ ఫెస్టివల్ 2026 జనవరి 26 నుంచి 30 వరకు అస్సాంలోని ధేమాజిలోని కరింగ్ చపోరిలో జరిగింది.
ఇది సాంప్రదాయ సంగీతం, నృత్యం మరియు కళల ద్వారా మిస్సింగ్ తెగ వారసత్వాన్ని జరుపుకుంటుంది. బ్రహ్మపుత్ర లోయ యొక్క నదీ తీర సమాజం యొక్క సంస్కృతిని ప్రదర్శించడానికి ఈ ఉత్సవాన్ని తకం మిసింగ్ పోరెన్ కెబాంగ్ నిర్వహించింది. భారత్ నేత్ర ఇనిషియేటివ్ కింద ఏ రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ స్వాన్ సమ్మిట్ ఇండియాను నిర్వహించింది? ఒడిస్సా. భారత్ నేత్ర ఇనిషియేటివ్ కింద ఒడిస్సా ప్రభుత్వం నిర్వహించిన 2 రోజుల బ్లాక్ స్వాన్ సమ్మిట్ ఇండియా భువనేశ్వర్లో ప్రారంభమైంది. ఈ సమ్మిట్ ఒడిశాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్ మరియు ఇన్సర్టెక్లకు కేంద్రంగా ఉంచడం లక్ష్యంగా పెట్టుకుంది. నైపుణ్య అభివృద్ధి మరియు ఉపాధి కీలకమైన ఇతివృత్తాలు. యువత కోసం ఇదొక ఉద్యోగ మేళా. సమృద్ధ్ కార్యక్రమం ఏ మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన ఇనిషియేటివ్? ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ. సమృద్ధ్ అనగా స్టార్టప్ యాక్సలరేటర్ ఆఫ్ మైటీ ఫర్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్, డెవలప్మెంట్ అండ్ గ్రోత్ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత స్టార్టప్లను స్కేలింగ్ చేయడానికి, ఇప్పటికే ఉన్న మరియు కొత్త యాక్సలరేటర్లకు మద్దతు ఇవ్వడానికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన కార్యక్రమం. ఇది కస్టమర్ కనెక్ట్, ఇన్వెస్టర్ కనెక్ట్ మరియు అంతర్జాతీయ మార్కెట్లకు యాక్సెస్పై దృష్టి పెడుతుంది. సాక్ష్యం అనగా సంరక్షణ క్షమత మహోత్సవం అనేది ఏ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడిన వార్షిక అవగాహన ప్రచారం? పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. సాక్ష్యం అనగా సంరక్షణ క్షమత మహోత్సవ్ 2026 అనేది జాతీయ ఇంధన వనరుల పరిరక్షణను ప్రోత్సహించడానికి ప్రారంభించబడిన ఒక అవగాహన ప్రచారం. దీనిని పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ సాక్ష్యం 2026 ఫిబ్రవరి 2 నుంచి 16 వరకు 2 వారాల పాటు కొనసాగుతుంది. చమురు మరియు వాయువును సంరక్షించండి, ఆకుపచ్చగా మార్చండి అనేది థీమ్. ఇంధన సామర్థ్యాన్ని మరియు పునరుత్పాదక శక్తి వైపు మార్పును ఇది హైలైట్ చేస్తుంది. సవరించిన ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ అసిస్టెంట్ స్కీమ్ అనగా ఆర్పి2ఆస్ను ఏ విభాగం ప్రారంభించింది? ఫార్మాస్యూటికల్స్ విభాగం, ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్. ఫార్మాస్యూటికల్స్ విభాగం మార్చి 2024లో సవరించిన ఫార్మాస్యూటికల్స్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ అసిస్టెంట్ స్కీమ్ను ప్రారంభించింది. ఇది ఇప్పటికే ఉన్న ఫార్మాస్యూటికల్స్ యూనిట్లు సాంకేతికతను అప్గ్రేడ్ చేయడంలో సహాయపడుతుంది. పరిశోధన, అభివృద్ధి మరియు ఆవిష్కరణ ఆర్డిఐ నిధిని ఏ సంస్థ ఫ్రేమ్వర్క్ కింద ప్రారంభించారు? అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, ఏఎన్ఆర్ఎఫ్. పరిశోధన, అభివృద్ధి మరియు ఆవిష్కరణ నిధి కింద టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు యొక్క మొదటి ఓపెన్ కాల్ను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. స్వదేశీ సాంకేతిక వాణిజ్యీకరణకు మద్దతు ఇవ్వడానికి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కింద ఈ చొరవ ప్రారంభించబడింది. ఈ ఆర్డిఐ ఫండ్ అధిక రిస్కు, అధిక ప్రభావిత ప్రైవేట్ రంగ ఆవిష్కరణలకు దీర్ఘకాలిక, తక్కువ వడ్డీ ఫైనాన్సింగ్ను అందిస్తుంది. పంకుడి పోర్టల్ అనేది ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన సింగిల్ విండో డిజిటల్ ప్లాట్ఫామ్? మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. పంకుడి పోర్టల్ అనేది మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటు చేయబడిన సింగిల్ విండో డిజిటల్ ప్లాట్ఫామ్. ఇది మహిళలు మరియు శిశు అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యక్తులు, ఎన్జిఓలు, కార్పొరేట్లు మరియు ఎన్ఆర్ఐల నిర్మాణాత్మక, అదేవిధంగా పారదర్శక భాగస్వామ్యం కోసం ఉద్దేశించబడింది. ఇది రిజిస్ట్రేషన్, ప్రతిపాదన సమర్పణ మరియు నగదు రహిత విరాళాలను ట్రాక్ చేయడానికి ఎండ్ టు ఎండ్ డిజిటల్ వర్క్ఫ్లోలను అనుమతిస్తుంది. ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్
అనగా పిఎం వికాస్ పథకం అమలుకు నోడల్ మంత్రిత్వ శాఖ ఏది? మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. పిఎం వికాస్ అనేది 2025లో ప్రారంభించబడిన కేంద్ర రంగ పథకం. ఇది 6 నోటిఫైడ్ మైనారిటీ వర్గాల సామాజిక ఆర్థిక సాధికారతపై దృష్టి పెడుతుంది. ఈ పథకం మైనారిటీ మరియు చేతివృత్తుల వర్గాలకు, ముఖ్యంగా యువత మరియు మహిళలకు సమగ్ర వృద్ధిని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ అమలుకు నోడల్ మంత్రిత్వ శాఖ. ఈ పథకం సాంప్రదాయ కళలు, చేతి పనులు, సాహిత్యం మరియు మనుస్క్రిప్టులు రక్షించడం ప్రధానం. కరీం పూజ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. కరీం పూజ వన్యప్రాణుల అభయారణ్యం కేరళలోని మలప్పురం జిల్లాలో నీలగిరి పశ్చిమ వాల్లో ఉంది. దీని పేరు చాలియార్ నది ఉపనది అయిన కరీం పూజ నది నుండి వచ్చింది. ఈ అడవి నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ మరియు నిలంబూర్ ఎలిఫెంట్ రిజర్వ్లో భాగంగా ఉంది. ఇది ముకుర్తి నేషనల్ పార్కు, ఇది తమిళనాడులో ఉంటుంది, మరియు సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కు ఇది కేరళలో ఉంటుంది. దీని యొక్క సరిహద్దుగా ఉంది.